నమస్తే యాప్ ని గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం namaste.in కి లాగిన్ అవ్వండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. నమస్తే ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ వారం మేషరాశి వారిని పరిశీలిస్తే వారికి ధనాదాయం పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి విలాస ప్రాంతాలు, దైవక్షేత్రాలు సందర్శిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బాగుండి లాభాలను పొందగలుగుతారు. శరీర స్వస్థత గురించి అశ్రద్ధ వహించకుండా ఉండి కొంచెం కోపం తగ్గించుకొని నడుచుకోవాల్సిన సమయం ఇది. వృత్తి వ్యాపారములందు చిన్న చిన్న అవరోధాలు కలుగును. సంయమనంతో వాటిని అధిగమించగలరు. వృథా ఖర్చులపై అదుపు చాలా అవసరము. కొన్ని ప్రయాణాలు వాయిదా పడే అవకాశం కూడా ఉంది. వీరు మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం, అర్చన చేసినచో శుభం చేకూరుతుంది. ఇక వృషభ రాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వారు బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారంలో పొందగలుగుతారు. వృత్తి వ్యాపారములందు జయం కలుగుట, ఆర్థిక స్థితులు చక్కబడి ఆదాయము రాబడి పెరుగు సూచనలు కలవు. భార్య బంధుమిత్రులతో సుఖాన్ని, అధికారుల మన్ననను పొందగలుగుతారు. సర్కారు వ్యవహారములందు చిన్నపాటి కార్య విలంబన మరియు ఈర్ష్య, అసూయ పెరుగుట వలన కొంత మానసిక ఆందోళనకు గురి కాగల అవకాశం కలదు. వీరు మంగళవారం రోజున శ్రీ వినాయకునికి 108 మోదుకాలు నివేదన చేసి గరికతో అర్చన చేసిన, అదేవిధంగా బీదవారికి అన్నదానము, వస్త్రదానం చేస్తే శత్రుభయం లేకుండా పోతుంది. శుభాన్ని పొందగలుగుతారు. ఇక మిథున రాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరికి కుటుంబ సభ్యులకు కానీ ఇతరులకు కానీ శరీర అస్వస్థతో బాధపడగలరు. అధికారులతో, బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి సమయము. విందులు, విలాసాలకు కొంత దూరంగా ఉండి అధిక ఖర్చులను నిరోధించాలి. మనోవ్యాకులత, తాత్కాలిక స్థానచలనం కలుగు సూచనలు కలవు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా అవసరం. ఆదిత్య హృదయ పారాయణం చేసి, గోపూజ చేసి, గోవులకు గోగ్రాసము మరియు దానం చేస్తే శుభాలు కలిగి మంచి సుఖాన్ని పొందగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరు బంధుమిత్రులతో కలహాలకు దూరంగా ఉండాల్సిన సమయం. అనవసర విషయాల్లో తలదూర్చటం మంచిది కాదు. కోర్టు వ్యవహారముల యందు కొంత అనానుకూల పరిస్థితులు ఎదురు కాగలవు. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాలు మరియు శుభకార్యాల్లో పాల్గొంటారు. అదేవిధంగా విలాస వస్తువులు కొనుటలో కొంత పొదుపు, జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబ సభ్యులలో ఎవరికైనా చిన్నపాటి శరీర అస్వస్థత కలుగు సూచనలు కలవు. వీరు శివాలయంలో శివునికి పంచామృతాలతో అభిషేకం చేయించిన తర్వాత దానం చేస్తే దోష పరిహారం కలిగి శుభప్రదంగా ఉండగలదు. సింహరాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరు ఆకస్మిక ధనలాభం పొంది వ్యాపారం నందు లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అధికారులు, బంధుమిత్రులతో తగు జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతైనా అవసరం. స్వజనుల వలన దూషణ, అధిక ప్రయాణములు, శరీర అస్వస్థత కలుగు సూచనలు కలవు. రావాల్సిన పాత బాకీలు వసూలు అగుట, భూమి, గృహము కొనుట లేదా ఇల్లు నిర్మాణం చేయుటకు ఇది కొంత అనువైన కాలం. వీరు శ్రీ సరస్వతి దేవాలయాన్ని దర్శించి తెలుపు రంగు పుష్పాలతో అమ్మవారికి అర్చన చేసి ముత్తైదువకు వస్త్రదానం చేస్తే శుభప్రదంగా ఉండగలదు. ఇక కన్యారాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరు అధికారులతో, బంధుమిత్రులతో తగు జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం. అనవసర వాద వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. కోర్టు వ్యవహారముల యందు ఆశించిన ఫలితాలు రాకపోవుట కొంత మనోవ్యాకులతను కలిగించును. వివాహ ప్రయత్నాలు కొంత ఆలస్యంగా ఫలించే అవకాశం ఉంది. అదేవిధంగా కుటుంబంలో ఎవరికైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురై వాటికై కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థిక విషయాల్లో వీరు కొంత పొదుపుతో వ్యవహరించుట ఎంతో అవసరం. ఉద్యోగస్తులకు స్థానచలనం, శరీరానికి చిన్నపాటి గాయాలు, అవమానం కలిగే అవకాశాలు ఉన్నాయి.
వాహన చోదులు జాగ్రత్తగా నడపాలి. వస్త్రలాభం, ఇష్టులతో సంభాషణ కొంత ఆనందాన్ని కలుగజేస్తాయి. వీరు జ్ఞాన సరస్వతి అమ్మవారికి పసుపు రంగు పుష్పాలతో అర్చన చేసి శివాలయంలో దీపారాధన చేస్తే శుభాన్ని పొందగలుగుతారు. ఇక తులారాశి వారిని పరిశీలిస్తే వీరికి కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకొనుట, శుభకార్యాల్లో పాల్గొనుట, దూర ప్రయాణాలు చేయ అవకాశం కలదు. ప్రయత్న కార్యసిద్ధి కలిగి కొంత సంతోషాన్ని కలుగజేయును. చిన్నపాటి శరీర అస్వస్థత, అనవసర భయాందోళన కలుగుట తద్వారా కొంత ఖర్చు చేయ అవకాశం కలదు. వివాహితులకు సుఖప్రదంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ విషయంలో కొంత ఆలస్యం జరిగే అవకాశం కలదు. ఉద్యోగ వ్యవహారములందు స్వల్ప అభివృద్ధి కలిగి ఆశాజనకంగా ఉంటుంది. వీరు సోమవారం రోజు శివాలయంలో శివునికి రుద్రాభిషేకం చేసి అన్నదానం చేస్తే శుభప్రదంగా ఉండగలదు. ఇక వృశ్చిక రాశి వారిని పరిశీలిస్తే ఈ రాశి వారికి ఈ వారం శుభకార్యములందు పాల్గొనుట, కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయుట, పుణ్యక్షేత్రాలు దర్శించి పుణ్యకార్యముల యందు భాగస్వాములు అవుట జరుగును. గతం కంటే ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. శత్రువుల నుంచి, అధికారుల నుంచి మరియు బంధువుల నుంచి తనకు పడిరాని వారితో కొంత అజాగ్రత్తగా ఉండటం మంచిది కాదు. తగిన జాగ్రత్త తీసుకొని నడుచుకోవాల్సిన సమయం. అకాల భోజనం, అధిక ప్రయాణం, చిన్నపాటి అస్వస్థత కలిగించు సూచనలు కలవు. ఆరోగ్య విషయమై అశ్రద్ధగా వ్యవహరించకూడదు. వృధా వ్యర్థ ఖర్చులను తగ్గించుట చాలా అవసరం. మంగళవారం వీరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎరుపు రంగు పుష్పాలతో అర్చించిన, గోపూజ చేసిన శుభప్రదంగా ఉండగలదు. ఇక ధనస్సు రాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరు అధిక ఖర్చులు, కొంత ధన నష్టము, తలపెట్టినటువంటి కార్యములందు విఘ్నత, శరీర అనారోగ్యము, బంధుమిత్రులతో కొంత విరోధం కలుగు సూచనలు కలవు. సమయానుకూలంగా భోజనం చేయకుండా తరచూ మానసిక ఆందోళనకు గురి చెందుట జరుగును. అనవసర కోపము, ప్రయాసతో కూడిన పనులు చేయుట మంచిది కాదు. తోటి ఉద్యోగులతో, అధికారులతో తగు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులకు స్థానచలనము, అపకీర్తి, ఇబ్బంది కలుగు సూచనలు కలవు. ఆర్థిక వ్యవహారములు సామాన్యంగా ఉండి కొంత ఊరట కలిగించును. వీరు గురువారం రోజున శివాలయంలో శివునికి ఆవు పాలతో అభిషేకము, మారేడు దళాలతో అర్చన చేస్తే శుభం చేకూరుతుంది. ఇక మకర రాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరికి ఆర్థిక వ్యవహారములందు కొంత చిన్నపాటి నష్టం కలుగు సూచనలు కలవు. భూ గృహ వ్యవహారములందు తలదూర్చకుండా ఉండటం శ్రేయస్కరం. బంధువుల వలన ద్వేషము, అకాల భోజనము, శరీర అలసట, మనోక్లేశం కలుగు సూచనలు కలవు. ప్రయాసతో కూడిన ప్రయాణములు చేయుట మంచిది కాదు. బంధుమిత్రులను కలుసుకొనుట, శుభకార్యాలందు పాల్గొనుట వీరికి ఈ వారం కలుగు సూచనలు ఉన్నవి. అధిక ఖర్చులను కొంత ఆందోళన కలిగించును. చిన్నపాటి శరీర అస్వస్థత కలుగు సూచనలు కలవు. తగు జాగ్రత్త వహించాలి. వీరు ఆదిత్య హృదయ పారాయణం చేసి ఆవుకు శనగలు, కందులు, గోధుమలు, బెల్లము తినిపిస్తే దోషం నివారణ కలుగు సూచనలు ఉన్నవి. ఇక కుంభరాశి వారిని పరిశీలిస్తే ఈ వారం వీరికి ఉద్యోగ వ్యాపారములందు పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రదేశంలోకి వెళుతారు. భూ గృహ వాహనాల కొనుగోలు చేయుట లేదా అమ్ముట అవి ఒక కొలిక్కి రావడం కూడా జరుగుతుంది. ఆర్థికంగా సామాన్యంగా చిన్నపాటి ఆందోళన, అలసట కలుగు సూచనలు కలవు. సమయానుకూలంగా భోజనం చేయాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం ఎంతైనా అవసరం. మీ ఇష్టదైవాన్ని లేదా ఏడుకొండల స్వామిని స్మరించి దర్శించి ఆరాధిస్తే మేలు జరుగుతుంది. ఇక మీనరాశి వారిని పరిశీలిస్తే ఈ వారం గతం కంటే కొంత ఉల్లాసంగా గడుపుతారు. వీరు వృత్తి వ్యాపారాల్లో మంచి గుర్తింపు రావటం, ఉద్యోగులకు పై అధికారులతో సఖ్యత మరియు ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కలదు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలో పాల్గొంటారు. తద్వారా మానసిక ఉత్సాహాన్ని పొందగలరు. ఆర్థిక వ్యవహారములందు కొంత జాగ్రత్త వహించి అనవసర ఖర్చులను చేయకుండా వాటికి దూరంగా ఉండాలి. శరీర ఆరోగ్యం గురించి అశ్రద్ధ చేయరాదు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురు కావచ్చు. ప్రతిరోజు ఉదయం మీ ఇష్టదైవాన్ని అర్చించి ప్రార్థించి దగ్గరలో ఉన్నట్టు గుడిలో దైవాన్ని దర్శించిన మీరు శుభాన్ని పొందగలరు. ఇవి ఈ వారం రాశి ఫలాలు.
ఇక వచ్చే వారం రాశిఫలాలతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.